సిమి సార్ మేడం ఓకే దమ్మా తల్లి తమ్ముడు సరేనమ్మా. అందరికీ నమస్కారం అండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పన్నులు వృధా చేయడమే పనిగా పెట్టుకుంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు వేస్తూ ప్రజాధనాన్ని వృధా చేయడమే పనిగా పెట్టుకుంది. 2800 కోట్ల మేర వైసీపీ రంగులు వేసి ప్రభుత్వ కార్యాలయాలకి వృధా చేసిందంటే ప్రజలు కూడా ఇదందరూ గమనించాలి. 40,000 కోట్ల మేర కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్క తెలియట్లేదు ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ఈ విషయం కూడా అందరూ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరోపక్క రాష్ట్రం అంతా గంజాయి మయం, డ్రగ్స్ మయం అయిపోయింది. మొన్నటికి మొన్న వైజాగ్లో 25,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి అంటే లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా గమనించాలి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది మహిళలు ఈ స్టేట్లో నుంచి మిస్సింగ్ అయ్యారంటే ఆ విషయం కూడా అందరూ గమనించాలి. ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి చర్యలు తీసుకున్నామనో లేకంటే పలానా చర్యలు తీసుకున్నామనో ఏనాడు కూడా చెప్పలేదు. మరోపక్క రాష్ట్రానికి రాజధాని అనేదే లేదు. రాజధాని అనేది లేకుంటే సంపద సృష్టి కేంద్రం అనేది ఉండదు. సంపద సృష్టి కేంద్రం లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ సంక్షేమ పథకాలు కానీ పెద్ద ఎత్తున చెయ్యలేం. మరొకటి గ్రామాల్లో పంచాయతీ నిధుల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం పంచాయతీ నిధులు కూడా స్వాహా చేసి అంటే డైవర్ట్ చేసి వేరే డిపార్ట్మెంట్కి డైవర్ట్ చేసుకుంటూ పబ్బం గడుపుతూ వస్తుంది. ఉదాహరణకి గ్రామాల్లో మీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ వాటి కోసం కట్టాల్సిన ప్రభుత్వం ఆ నిధులు కూడా దారి మళ్లించి వేరే పనుల కోసం వాడుకుంటుంది. పోలవరం, వెలుగొండ పెద్ద ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పూర్తి కాలేదు. 9 లక్షల కోట్ల పైబట్టే అప్పు అయిందంటే ప్రజలొక్కడు కూడా గమనించాలి. 9 లక్షల పైన అప్పు అయ్యి కూడా పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా అవ్వలేదంటే ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన అంశం. మరోపక్క రాష్ట్రంలో కౌలు రైతులు దాదాపు 3,000 మంది చనిపోయారు. ఈ వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల చట్టాలు చేసి చనిపోయిన కౌలు రైతులకి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్న ప్రభుత్వం చనిపోయిన ఒక్క కౌలు రైతులకు కూడా అక్కడక్కడ అరకొర మేరే వారికి సహాయం చేసి చేతులు దులుపుకుంది. కానీ అలాంటి సమయాల్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకి పూర్తిగా సహాయం పొందలేకపోయి ఉండొచ్చు. కానీ నేను ఉన్నాను అనే భరోసా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం కింద దీపం పథకంలో భాగంగా 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా కేటాయించడం జరుగుతుంది. మరోపక్క ఆర్థిక సహాయం కింద మహిళలకి, అర్హులైన మహిళలకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు గల మహిళలకి నెలకి 1,500 రూపాయలు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలందరూ కూడా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ. Excuse me, sir. Excuse me. Done, madam. Done. Done, madam. Done, sir. No, done. Done, sir. Please conduct. Jata, madam. Jata, madam. Tama. Okay. అందరికీ నమస్కారం అండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజా పన్నుల్ని వృధా చేయడమే పనిగా పెట్టుకుంది. అడ్వైజర్స్ పేరిట అంటే సలహాదారుల పేరిట 680 కోట్ల రూపాయలు సలహాదారుల పైన వెచ్చించి సుపరిపాలన ఎక్కడ అందించకుండా జరిగింది. మరోపక్క 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి లెక్క తెలియడం లేదంటే ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం. మరోపక్క రాష్ట్రం గంజాయిమయం, డ్రగ్స్ మయం కూడా అయిపోయింది. మొన్న వైజాగ్ లో 25,000 కోట్లు డ్రగ్స్ పట్టున్నారంటే లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా గమనించాలి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30,000 మంది మహిళలు మిస్సింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. మరోపక్క పంచాయతీ నిధుల్ని ఈ ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాల్లో ఏ మేరకు కూడా అభివృద్ధి జరగకుండా అడ్డుకున్నది కూడా. ఉదాహరణకి రోడ్లు కానీ, లైటింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి ఏవి కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయకుండా ఆ నిధులు దారి మళ్లించి పబ్బం గడుపుకున్నాయి. మరోపక్క కౌలు రైతుల సమస్య కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. సో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థన. థ్యాంక్ యూ.